వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలంగాణ పాలిటిక్స్ లో బీజేపీ ఎంపీలు అనే పదాన్ని నిన్న కేటీఆర్ చాలా సార్లు వాడటం మొదలు. ఎంపీలు అనలేదు, ఎంపీ అని ఒక పేరు చెప్పాలి కదా. ధైర్యం ఉంటే పేరు చెప్పాలి కదా. ధైర్యం ఉంటే ఆయనకు నిజంగా ధైర్యం ఉంటే ఆ ఎంపీ పేరు చెప్పాలి కదా. వాళ్ళు ఏదో ఊరికే ఏదో అనాలని చెప్పేసి అనడం అనేది కాదు. వాళ్ళు నిజంగా వాళ్ళు మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉంటే పేరు చెప్పి మాట్లాడాలి. ఎంపీ ఎవరు పేరు తీసుకోవాలా. ఆ ఎంపీ ఎవరి గురించి అయినా మాట్లాడుతున్నారు. ఎంపీ అని ఊరికే అట్లా ఒక గాలి వార్త చెప్పేస్తే కరెక్ట్ కాదు. అంటే బీజేపీ క్షేత్రస్థాయి బలోపేతం మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. అటు తెలంగాణలో కావచ్చు, ఇటు ఏపీలో కావచ్చు, రెండు చోట్ల కూడా బలోపేతం అవ్వాల్సిన పరిస్థితి ఎక్కడ ముందుగా సాధించే అవకాశం లేదు. తెలంగాణ కానీ అంత సౌత్ పైన భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టింది. సో తెలంగాణలో మొన్న సక్సెస్ఫుల్గా 8 మంది ఎంపీలను గెలిచాం. సో ఆంధ్రాలో కూడా మన ఎంపీలు గెలిచారు. సో తెలంగాణ ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వంలో, ఆంధ్రాలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నారు ఇక్కడ. సో తెలంగాణలో ఇండివిజువల్గా భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తాను. సో ఇక్కడ అక్కడ రెండు చోట్ల కూడా ఎన్డీఏ ప్రభుత్వం తప్పకుండా వచ్చే ఎన్నికల్లో బ్రహ్మాండంగా తెలంగాణలో స్వతంత్రంగా బీజేపీ గవర్నమెంట్లోకి వస్తుంది. ఇక్కడ కూడా మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం బ్రహ్మాండంగా వాళ్ళంతా ఒకటే కదా, వేరే చూడాల్సిందే ఉంది. ఒకటే కాబట్టి వెళ్ళారు కలిసి. అలాగే బీజేపీ చేస్తున్న కూటమి ప్రభుత్వాలు కానీ కూటమి రాజకీయాలు దీని మీద అటు తమిళనాడులో కూడా స్టాలిన్ తండ్రి కొడుకులు కూడా చాలా కామెంట్స్ చేస్తున్న పరిస్థితి. ఇంకొక పక్కన వక్ఫ్ బిల్ అంటే వాళ్ళ తండ్రి కొడుకులే ఉండాలి, ఇంకెవరు రాకూడదని అనుకుంటాను కాబట్టి కామెంట్ చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.